చెప్పండి. ఖమ్మం పోయిర్రు, ఆ ఇష్యూ చూసిర్రు. పొంగులేటి ఏమంటున్నారంటే డైరెక్ట్ ఏం లేదు, పేడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు, మొత్తం ఆడ అసలు ఏం లేదు, ఏవో ఒక 2-3 ఇండ్లు ఉన్నాయి కావచ్చు, వాటికి మేము ఇందిరా మిల్లు ఇస్తామని అంటున్నాడు. ఆయన మాటలను ఎట్లా చూడొచ్చా మనం? ఇప్పుడు పేడ్ ఆర్టిస్ట్ కాదు, ఆయన పేడ్ పొలిటీషియన్ అని నేను అంటున్నా. నువ్వు పేడుగానే ఇప్పుడు నా ఒరిజినల్గా తుమ్మల నాగేశ్వరరావు మంత్రి ఉన్నప్పుడు ఆయన గిలాసులు అందించేటోడు, చిన్న కాంట్రాక్టర్. అర్థమైందా? ఇవాళ పేమెంట్లతోనే ఇంత పెద్ద ఆర్టిస్ట్గా నువ్వు ఈరోజు తయారైనావు. ఇవాళ అంటే వేరే వాళ్ళను పేడ్ ఆర్టిస్ట్ లెక్క మాట్లాడే స్థాయికి వచ్చినావు ఇవాళ. అర్థమైందా? నెంబర్ 1. ఈరోజు వైసీపీకి నువ్వు పేడ్ ఆర్టిస్ట్గానే పోయినావు. వైసీపీకి వెళ్ళి బీఆర్ఎస్కి పేడ్ ఆర్టిస్ట్గానే పోయినావు. బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్కి పేడ్ ఆర్టిస్ట్గానే వచ్చినావు. ఇక్కడ ఇంకా ప్రమోషన్ అంటే ఒక పార్టీలు మారుతున్నా కొద్దీ నీ ప్రమోషన్లు పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ నువ్వు బాదాప్తా మల్కం చెరువుల కొన్ని మల్టీ స్టోర్ అపార్ట్మెంట్స్ గచ్చిబౌల్లో కట్టే పరిస్థితికి ఉన్నది. ఇవాళ నువ్వు బాదాప్తా ఎన్సీపీ ఏదైతే అక్కడ కూల్చివేతలు జరిగినాయో దాని ఆపోజిట్లో ఉన్న ఎన్ఎస్పి జాగల కట్టినని ఎస్ఆర్ ఫంక్షన్ హాలు ఏ జాగది? అది కూలగొట్టద్దా? అదెందుకు కూలగొడతలేరు? అక్కడ అది కూలగొడితే అక్కడ ఒక 100 ఇండ్లు కట్టొచ్చు అబ్బా. 100 ఇండ్లు అక్కడ కట్టొచ్చు. ఇక్కడ నువ్వు 600 ఇండ్లు కూలగొట్టినావు. దీని మీద ఎన్హెచ్ఆర్సీలో కంప్లైంట్ ఇచ్చిన దీనిపైన. కాబట్టి ఈరోజు వాళ్ళది నువ్వు పక్కన పెట్టేసి వాళ్ళ కట్టుకునే అది దానం ఇచ్చిన భూములు. నువ్వు ఉన్నది ఎన్ఎస్సిపిలా దానం ఇచ్చిన భూములలో ఇల్లు కట్టుకోవచ్చు. ఒక పెద్ద మనిషి రామరెడ్డి ఏదో పేరు భూదానము మా వినోబా బాబే పిలుపు మేరకు ఆయన భూములు దానం చేసింది. ఆ భూములలో 100 గదాలలో ఒక 600 కుటుంబాలు వాళ్ళు ఇల్లు కట్టుకున్నాయి. వాళ్ళ నీ అయ్య జాగ కాదు, నీ అవ్వ జాగ కాదు, లేకపోతే తుమ్మల నాగేశ్వర అయ్య జాగ కాదు, పొంగిలేటి మన ఏది బట్టి అయ్య జాగ కాదు. ఒక దానం చేద్దాం అనుకున్నాడు ఒక భూస్వామి వాళ్ళకి దానం చేసింది. ఆ దానం చేసిన ఇల్లు గులగొడితే దాని గురించి మాట్లాడితే పేడ్ ఆర్టిస్టులు అంటావు. నువ్వు పేడ్ పొలిటీషియన్. నువ్వు నీ కొడుకు మీద నీ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసిందని చెప్పి ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేసిన మీరు. కొంతమంది మేధావులు ఆయన దగ్గర పోతే అసలు ఆ విషయమే నాకు తెలియదు, కులగొట్టిన విషయమే నాకు తెలియదు అని అక్కడి నుంచి ఆర్డీఓను కూడా ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితులు. దాన్ని ఎట్లా చూడొచ్చు మనం? అసలు తెలియదు అని అంటున్నాను. నాకు తెలియకుంటే ఇప్పుడు ఒక జిల్లా మంత్రికి నీకు ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ లేకుంటే నువ్వు మినిస్టర్కి అన్ఫిట్, నువ్వు వెంటనే రాజీనామా చేయాలి. నువ్వు ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలి. ఆయన కాన్స్టిట్యున్సీలా నీకు అక్కడికి వెళ్ళి కొంచెం మెయిన్ రోడ్ మీదకి కొంచెం రైట్కి పోతే పోలపల్లి అని ఒక ఊరు ఉంటుంది ఖమ్మం రూరల్ మండలంలో, పాలేరు నియోజకవర్గం. అది 1000 ఎకరాలు. ఇప్పుడు కులగొట్టిన ఎంత ఉంటుంది? 100 కోట్లు కూడా ఉంటుంది. అది 1000 ఎకరాలు ఉంటుంది. 1000 కోట్ల విలువైన భూమి మొత్తం అక్రమ మైనింగ్ తోనే అక్కడ మొత్తం నింపిండిన మనుషులు. ఇవన్నీ చేస్తున్నారు. 3 మంత్రులు ఉన్నారు, ఇవన్నీ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒకటే మాటలా నన్ను ఏరి కోరి తెచ్చుకున్నారు, నేను వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతా, అసలు వాళ్ళు ఇబ్బంది పడతలేరు అన్నట్టుగా మంత్రులకు కావచ్చు ఇటు ఆయన గవర్నమెంట్ని సపోర్ట్ చేసుకునే విధంగా మాట్లాడుతున్నారు. ఎట్లా చూడాలి? ఇప్పుడు ఖమ్మం జిల్లా వాళ్ళకు మొత్తం కంప్లీట్ వాళ్ళ బౌండరీస్ వాళ్ళ హద్దులు బాతుకున్నారు. ఇలా మేము గాంజా పండించుకుంటాము, అక్రమాలు చేస్తాము, మైనింగ్ చేస్తాము. 10% మైనింగ్ పర్మిషన్లు తీసుకొని 100% కొడుతుండ్రు. ఏవి కూడా ఎవరు చూడరు. విజిలెన్స్లు పనిచేయ, డిపార్ట్మెంట్లు పనిచేయ, ఏ పని చేయ అక్కడ వీళ్ళు ఏది చెప్తే అదే డ్యూటీ చేయాలి. వాళ్ళు పోలీస్ అయినా కానీ, రెవెన్యూ కానీ, ఆర్డీఓ కానీ, ఎవరైనా కానీ వీళ్ళు చేసిన భూమి పనులు మాత్రం చేయాలి, వేరే పనులు చేయలేవద్దు. ఇవాళ ఎవరు దందా వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ అక్రమంగా నేను బట్టిది ఒకటి ఇవాళ రేపు నేను మొత్తం అక్కడ ఆయన దగ్గర వర్కులు మొత్తం బయట పెడతా. ఒక బ్రిడ్జే కూలిపోయింది అన్న దగ్గర అయితే మంత్రులు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతుండ్రు, ఇచ్చేసిండ్రు. మరి ఈయనకు వాళ్ళు సపోర్ట్ చేయాలి కదా. అందులో ఒక ఫైనాన్స్ మినిస్టర్, ఒక ఎలక్ట్రికల్ మినిస్టర్, మొన్న దాకా పంచాయతీ అయింది సింగరేణి బొగ్గు కాడ. బొగ్గు పంచాయతీ ఇంకా పచ్చిగానే ఉంది అది. ఇంకొకడు అగ్రికల్చర్ మినిస్టర్. మినిస్టర్ అంటే చంద్రబాబు నాయుడుకు చెంచాగిరి. ఇంకోటి ఎంత భూదాన్ భూములు కూలగొట్టే కరెక్ట్ ఒక 15-20 రోజుల ముందు తుమ్మల నాగేశ్వరరావు చంద్రబాబు నాయుడు కలిసిండు. చంద్రబాబు నాయుడు కావాల్సిన అవసరం లేదు, మన రాష్ట్రం కాదు, విడిపోయినాం, అయిపోయింది, అంత అయిపోయింది. కలిసి ఆయన ఏం చెప్తుంది తెలుసా? ఎందుకు కలిసిన అంటే ఈ 2 సరిహద్దుల మధ్యలో వెళ్ళిపోయిన 7 గ్రామాలల్లా ఒక 3 గ్రామాలు మాకు వదిలేయమని చెప్పని పోయినా అని అన్నాడు. ఎక్కడ నేను ఏది ఖమ్మం నియోజకవర్గం, అది భద్రాచలం నియోజకవర్గం. భద్రాచలం నువ్వు ముఖ్యమంత్రివా? నువ్వు ఏ హోదాలో పోయిన మాట్లాడినావు? వాస్తవం జరిగింది ఏంటంటే ఇప్పుడు కూలగొట్టిన జాగాలో టీటీడీ కళ్యాణ మండపాలు ఏదో కడతారంట అక్కడ టీటీడీకి సంబంధించి. దానికోసం ఈ భూములు ఇవ్వడానికి అది ఖాళీ చేయించింది. అందుకని తుమ్మల పేరు ఎక్కువ వస్తుంది. అది కూలగొట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడుకు గిఫ్ట్ ఇవ్వనీకి అని చెప్పి అది కూలగొట్టిండ్రు. ఆయన అక్కడ టీడీటీకి సంబంధించిన కొన్ని నిర్మాణాలు చేసుకుంటారంట. ఇంకోటి ఏంటంటే లెఫ్ట్కు పొంగిలేటి ఇల్లు, రైట్ కలెక్టర్, ఆపోజిట్ ఈయన ఫంక్షన్ హాల్. ఈ మధ్యలో ఈ 100 గదాల బ్యాచ్ ఏంది? ఈ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ నా దగ్గర ఏంది?
ఈ వైట్ కాలర్ బ్యాచ్ ఏంది మా మధ్యలో అని చెప్పి లేపి అవతల వాడేసారు. ఇప్పుడు చెప్పండి అన్న, అసలు తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు అని చాలా అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ 2 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రజల ఒపీనియన్ ఎట్లా ఉంది? మీరు తిరుగుతూ ఉన్నారు వివిధ ప్రాంతాలు, ఎట్లా ఉన్నది? తెల్లారు లేచి దేవుడా ఇవాళ రేవంత్ కళ్ళు నా భూమి మీద పడద్దు, దేవుడా రేవంత్ రెడ్డి కళ్ళు నా ఇంటి మీద పడద్దు, దేవుడా రేవంత్ రెడ్డి కళ్ళు నా రిటైర్మెంట్ పైసల మీద పడద్దు, దేవుడా రేవంత్ రెడ్డి పన్ను మా నిరుద్యోగుల మీద పడద్దు అని రోజు పోయి దేవుడిని మొక్కుతున్నారు. రాత్రి అమ్మ ఇవాళ వాడి కళ్ళు మా కళ్ళ మీద మా మీద పడలేదని మొక్కుకునే పరిస్థితికి ఈరోజు వచ్చింది. కన్ను పడితే బస్సు కూలగొట్టుడేనా, వేరే ఏం లేదు. డిస్ట్రక్షన్ తెల్లారు లేస్తే కూలగొట్టుడే అదొక పెద్ద డ్యూటీ పెట్టుకున్నా. ఇవాళ దాకా చూడలేదు డిస్ట్రక్షన్. ఈయన డిస్ట్రక్షన్ సీఎం, కన్స్ట్రక్టర్ కాదు. దిస్ ఫెలో ఇస్ డిస్ట్రక్షన్. ఈ రోజు కూడా ఒకప్పుడు ఇదే మీరు చీకటిపల్లికి మీకు కూతవేటు దూరము, రాహుల్ గాంధీ వచ్చిన రోజు ఏ పోలీసులు అడ్డుకోలేదు. ఈ రోజు ఆయనకి ఏదో వినతి పత్రమో లేకపోతే అడుగుదాం అంటే ఇన్ని నిర్బంధాల మధ్యలో రాహుల్ గాంధీ వచ్చే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది తెలంగాణ? ఈరోజు నేను అదే పరేషాన్ అవుతున్నా. రాహుల్ గాంధీ దగ్గర ఆమ్ ఆద్మీ కా సిపాయి అని ఒక దుకాణం ఉంటుంది, అహింసాకి రాస్తే అని ఒక దుకాణం ఉంటుంది, సంఘం అని ఒక దుకాణం ఉంటుంది, మహాత్మా గాంధీ ఎజెండా అంటారు, ఆ కామన్ మ్యాన్తో కలవాలంటారు, దాంట్లో వచ్చి మీటింగ్లు పెడతారు. ఈరోజు భారత్ జోడో యాత్ర చేస్తారు. ఈరోజు అధికారం రాగానే పోలీసు వాళ్ళని పెట్టి మాట్లాడేటోళ్ళని బయటికి రాకుండా నేను చేయగలుగుతాను, నన్ను ఎన్ని రాష్ట్రాల్లో తిప్పిండు రాహుల్ గాంధీ పర్సనల్గా తెలుసు. రేవంత్ రెడ్డి అంటారు రాహుల్ గాంధీ పర్సనల్గా నా పంతనం ఏందో తెలుసు. అసలు ఇవాళ జరుగుతున్నటువంటి వాస్తవికత వినడానికి ఏం రోగం అబ్బా, వీళ్ళది వదిలే అబ్బా, రాహుల్ గాంధీకి తెలవాలే కదా. ఇవాళ రోడ్ వే ఉండే ఆయనది, ఏది బేగంపేట టు వికారాబాద్. అసలు ఒక్కటేసారి ఈరోజు గాల్లో హెలికాప్టర్లో తీసుకుపోతున్నారు ప్యాంబాప్. ఎందుకు? ఈరోజు నిరుద్యోగులు కానీ రిటైర్డ్ ఉద్యోగులు కానీ ఈరోజు ఇంతమంది ఒకటేసారి ఏది బాపు ఘాట్ బాధితులు కానీ ఎవరైనా వచ్చి కారుకు అడ్డం తిరగగల అని చెప్పేసి ఈరోజు అందరు కూడా ఆయనకన్నా అర్థం కావాలి. నేను రోడ్ వేలో పోవాల్సిన ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన నన్ను గాల్లో తీసుకుపోతున్నారు. మరి అసలు ఏం జరుగుతుందని తెలుసుకునే కొంచెం అని ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళకు నేను అదే అంటున్నా, ఇవి 1000 కోట్లు ఫస్ట్ టైం ఎప్పుడు ఇన్లే. ఏది ఒక 1000 కోట్లు మేము అక్కడ ఇవ్వాలని, రూపాయి ఇవ్వాలని చందాలు అడిగిండ్రు, ఇచ్చిన మెంబర్షిప్ పైసలు. కానీ 1000 కోట్లు గాంధీ ఫ్యామిలీని ఆదుకోవాలి అని అంటే ఇది ఓపెన్గా ఇవన్నీ గాలిలో బ్యాచ్ చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఇవన్నీ వాస్తవాలు కావచ్చు, అందుకని అంత బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చారు. అర్థమైందా? ఈ పరిస్థితులు ఉంటే అసలు సెంట్రల్లో కాంగ్రెస్కి అవకాశాలు ఉంటాయి, ఇట్లాంటి రాష్ట్రాలలో ఇట్లాంటి చేస్తున్నప్పుడు అవకాశాలు ఉంటాయి. అందుకనే 3వసారి అయింది కదా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి. సత్తా ఇటువంటి వాళ్ళు ఉంటే ఎట్లుంటుంది చెప్పు. ఇండ్లు కూలగొట్టుడు, డిస్ట్రక్షన్ అనేది పరమావధిగా పెట్టుకొని ప్రైమ్ ఎజెండా. ఇప్పుడు డిస్ట్రక్షన్ దారుణం కదబ్బా, ఏందబ్బా అది. ఒక్కొక్కరు ఏడుస్తా ఉంటారు రోడ్ల మీద పడి. ఒక దిక్కు ఇవ్వాలి, ఇప్పుడే ఒక ఎస్ఐ చచ్చిపోయాడు 1 గంట కింద రిటైర్మెంట్ పైసలు రాక. నేను ఏం చెప్తున్నా అంటే మూసిని 150,000 కోట్లు పెట్టి డెవలప్ చేసి గాంధీ తాత విగ్రహం పెట్టి మొత్తం చాలా అద్భుతాలు సృష్టిస్తాను అంటున్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక న్యూయార్క్, ఒక ప్యారిస్లా ఇలాంటి ఊహాగానం ఊహించుకుంటే అంత మంచిగా అనిపిస్తుంది. మరి అట్లాంటివి చేయడంలో తప్పే ఉందంటారు? నీవు న్యూయార్క్ కానీ అన్నిటితో పోసుకో, నాకు ఏమి ఇబ్బందులే. అక్కడ ఎవరు కూడా నా ఇల్లు గుల్లగొట్టిన రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయించిన ఎక్కడ చూసినాం మనం ఈ డెవలపింగ్ స్టేట్స్లో? ఏడ చూడలే, ఇక్కడ చూస్తున్నాం. ఇవాళ ఏంటంటే నేను 4 పార్టీలు తిరిగినా, నేను ఓటుకున్నోట్ల జైలుకు పోయినా, నన్ను ముఖ్యమంత్రిగా చేసిండ్రు కాబట్టి నేను మహాత్మా గాంధీ విగ్రహం పెట్టుకుంటా అని చెప్పేసి పెట్టుకోవచ్చు. నేను అంటున్నా నీ ఇల్లు గుల్లగొట్టుకొని పెట్టుకోబాయి. మహాత్మా గాంధీది కాదు, నువ్వు రాజీవ్ గాంధీది పెట్టుకోవాలి. అర్థమైందా? నువ్వు నెహ్రూజీది పెట్టుకోవాలి, ఇందిరాజీది పెట్టుకోవాలి, వాళ్ళందరినీ పెట్టుకోవాలి. నువ్వు ఇల్లు కట్టుకొని ఇంట్లో ఒక మ్యూజియం పెట్టుకో, ఆ రుణం తీసుకో. అర్థమైందా? నువ్వు మందిలో కూలగొట్టి నేను రుణం తీసుకుంటా అంటే ఇది ఎక్కడిది? అసలు గాంధీజీ మనవడు ఏమన్నాడు? తుషార్ గాంధీ మా తాత పేరు, మా తాత అసలు ఇవి ఇష్టనే పడడు, ఒక ఇల్లు కూలగొట్టి అలా బొమ్మలు పెట్టడు అంటే వద్దు దీన్ని మొత్తం విరమించుకోవాలని తుషార్ గాంధీ చెప్పిండు. మరి ఆయనకున్న బుద్ధి మీకు ఉండాలి కదా. ఏదున్నా అబ్బా, పేదల ఇల్లు, కామన్ మ్యాన్ ఇల్లు, అది వాళ్ళ కళ, జీవిత కళ. ఒక ఇల్లు కట్టుకోవడానికి జీవిత ఆ కళను ఆ కళలో వాళ్ళు కట్టుకున్నటువంటి ఒక నిర్మాణాన్ని 2 ఏళ్ళు అయిపోయింది, ఈ 3 ఏళ్లలో సాధ్యం అయ్యేది. అందుకనే ఈజీ అంది, కూలగొట్టడు ఈజీ కాబట్టి కూలగొడుతుంది అబ్బా. కన్స్ట్రక్షన్ 5 ఏళ్ళు 6 ఏళ్ళు పడుతుంది. కూలగొట్టడం అనుకో టక్క కన్ను మూసుకొని తెలిసేట్లోపు బుల్డోజర్ రెడీగా ఉంటుంది, కన్ను కొడితే కూలగొడుతుంది. నిర్మించడం కదా, కూలగొట్టడం ఏదైనా న్యూసే కదా, న్యూస్లో వస్తే చాలు కదా ఏదైతే. కాబట్టి ఆ పని మీద ఉన్నారు.